శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ శోభకృత్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శోభకృత్ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం అద్భుతంగా కలిసి రావాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. ఈనాటి దినఫలాన్ని మనం పరిశీలించినట్లయితే బుధవారము పాడ్యమి తిథి రాత్రి 8:20 వరకు ఉంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంకాలం 6:02 వరకు ఉంది. బుధవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కొద్దిగా కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లంబయోగం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలా జరగకుండా ఉండాలంటే గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని పని మీద వెళ్ళండి. లంబయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గణపతి ఆలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కానీ, ఆకుపచ్చ రంగు కాగితంలో కానీ కొన్ని పెసలు ఉంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని పని మీద వెళ్ళండి. మీరు మళ్ళీ పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే లంబయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు ఆహారంగా తినిపించి వెళ్ళినా కూడా లంబయోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మీనంలో, గురువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే శ్రమకు తగిన విజయం ఖచ్చితంగా లభిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించటం, సీమంతం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అలాగే కొత్త ఆభరణాలు ధరించడానికి ఉత్తరాభాద్ర నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది. తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం. అలాగే వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి ఉత్తరాభాద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి, వాటిని ఉపయోగించుకోవటానికి కూడా నక్షత్ర బలం సహకరిస్తుంది. ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి కూడా నక్షత్ర బలం సహకరిస్తుంది. గ్రహదోష నివారణ కోసం చెట్లు నాటడానికి నక్షత్ర బలం సహకరిస్తుంది. శంకుస్థాపన, గృహప్రవేశం కార్యక్రమాలకు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలంలో 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు తండ్రి తరపు బంధువుల వల్ల విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కార్యజయం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్ట లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు అధికారులతో అనుకూలత వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే ఒక్కొక్కసారి కొన్ని పనులు ఆలస్యమైనప్పటికీ అంతిమంగా అద్భుతంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. దైవ దర్శనం వల్ల అనుకూలత పెరుగుతుంది. అయితే వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మాత్రం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు మిత్రుల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు మిత్రుల సహాయ సహకారాల వల్ల ఆగిపోయే పనులు కూడా చివరకు పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళతో మాత్రం కొద్దిగా కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అధికారులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు పనిచేసే బాస్తో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు లావాదేవీలన్నీ చాలా చక్కగా కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. బంధువుల వల్ల సుఖము శాంతి లభిస్తాయి. దేవాలయ దర్శనం ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అన్ని పనుల్లో లాభం కలుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు ఆందోళన భయము అన్నీ తొలగింపజేసుకొని మానసికంగా ప్రశాంతత పొందుతూ ఉంటారు. బంధువుల రాకపోకలు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. కార్యజయం లభిస్తుంది. విలాసవంతంగా రోజంతా నూతన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. విశేషమైన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు తండ్రి తరపు ఆస్తుల వల్ల ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. జీవిత భాగస్వామి తరపు బంధువులతో విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ప్రయాణాల్లో మంచి సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారు. మంచి కార్యక్రమాలు చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి. ప్రతి పనిలో కూడా లాభం చేకూరుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు ధన ఆదాయ మార్గాలు పెరగటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. అన్ని చిక్కులు తొలగిపోతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు బంధువులతో ముఖ్యమైన చర్చలు చేయటం ద్వారా విజయసిద్ధిని పొందుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. 12 రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి, విశేషంగా కార్యసిద్ధి లభించటానికి, ఈ రోజుతో పాటు సంవత్సరం పాటు ఈ శోభకృత ఉగాది నుంచి ప్రతిరోజు మీ జీవితం దినదిన ప్రవర్ధమానం అవటానికి వర్ధమాన మంత్రాన్ని పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 11 సార్లు చదువుకొని వెళ్ళండి. ఆ వర్ధమాన మంత్రం ఏంటంటే శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః. ఇది మంత్రం. శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః. ఈ మంత్రం 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకొని వెళితే శోభకృత ఉగాది నుంచి మీ జీవితం శోభాయమానంగా ఉంటుంది. అలాగే ఈ రోజంతా అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు 12 రాశుల వాళ్ళు ఒక శ్లోకం చదువుకుంటూ ఉగాది పచ్చడి తింటే సంవత్సరం పాటు అనారోగ్యాలు లేకుండా హాయిగా చక్కగా కాలాన్ని కొనసాగిస్తారు. ఆ శ్లోకం ఏంటంటే శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఇది శ్లోకం. శతాయు వజ్రదేహాయ అద్భుతమైన ఆయుష్ కలగటానికి, 100 సంవత్సరాల ఆయుష్ కలగటానికి, సర్వ సంపత్కరాయచ అన్ని సంపదలు లభించటానికి, సర్వారిష్ట వినాశాయ అన్ని అరిష్టాలు పోగొట్టుకోవటానికి, నింబకం దళభక్షణం ఈ ఉగాది పచ్చడి నేను తింటున్నానని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం చదువుకుంటూ 12 రాశుల వాళ్ళు ఉగాది పచ్చడి తినండి. సంవత్సరం మొత్తం మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి బుధహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఈ సమయంలో బుధహోర ఉంటుంది కాబట్టి ఈ బుధహోర ఉన్న టైంలో శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు చేయవచ్చు. జ్యోతిష గణిత విద్యలు నేర్చుకోవటానికి ఈ బుధహోర బలం పనిచేస్తుంది. బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం నిర్వహించడానికి, బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారాలు ప్రారంభించడానికి బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది. మరొక్కసారి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ శోభకృత్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.